ఈ రోజు నేను వెళ్ళిన పెళ్లిలో ఇంతగానం ఎంజాయ్ చేస్తా అని నా లైఫ్ లో అనుకోలేదు. అసలుకి నేను ఎలా ఎంజాయ్ చేశానో ఈ వీడియోలో చూసేద్దాం. చలో ఈ వీడియోకి ఇక్కడ వరకే చూసిన వాళ్ళు ఇక్కడనే ఆగి ఒక 10K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. ఇంకా అలాగే మీరు ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఇక మొన్నటి నుంచి అయితే హల్దీకి పెళ్లికి అయితే పోయినా ఇంక ఈ రోజు అయితే రిసెప్షన్ ఉంది. ఎట్లా పోకుండా ఉంటాం బాయ్. అందుకని చెప్పేసి బ్లాక్ కలర్ టీ షర్ట్, బ్లూ జీన్స్ అట్లా మెరుస్తూ రెడీ అయ్యి వెళ్ళిపోయినా. ఇక నేను వెళ్లే వరకు చిన్న చిన్నగా చినుకులు పడుతుండే. అది చూసి నాకు కొంచెం భయం అయింది. ఎందుకంటే మనోడు చేసుకునే పెళ్లికి ఇలాంటి డెకరేషన్ నేనైతే నా జిందగీలా మొదటిసారి చూసినా. ఏమనుందా ఎవ్వరు రాకముందు వచ్చి పెళ్లి కొడుకుని కలిసి ఫైనల్ గా కలవడం అయితే కంప్లీట్ చేసుకున్నా. గట్ల బయటికి పోయి లోపలికి వచ్చి చూసే వరకు బ్యాండ్ వచ్చింది. ఆ డింబిరి టిప్పిరి డింబిరి టిప్పిరి డింబిరి టిప్పిరి గట్లా కొడుతూనే ఉన్నారు. గది చూసి నేనాగక మన జేబులో ఉన్న పైసలు గలగలమన్నాయి. గవి తీసి ఇక నేను వేస్తూనే ఉన్నా. మనోళ్ళు తీసుకుంటూనే ఉన్నారు. గడ పడుతున్న నోట్లని చూసి నాయి అనుకున్నారు. నాయిగా వేరే వాళ్ళు కూడా వేస్తా ఉండే. ఇక నేనేం చేసిన అంటే కొంచెం హుషారిగా 10 రూపాయల నోట్లు పట్టుకొచ్చిన. ఎందుకంటే ఎక్కువ కనపడాలని. అట్లా డబ్బులు తీసేస్తే మనకు అవార్డు ఇస్తారు అనుకున్నా. ఎవరేమి ఇయ్యలే. ఉన్న పైసలన్నీ దోచుకున్నారు. తెలిసిందే కదా. ఫైనల్ గా చాలా సేపు ఆగిన. ఎందుకంటే ఈ మెయిన్ టేబుల్ లో కూర్చోవాలని. అసలు ముస్లిం పెళ్లిలో మెయిన్ టేబుల్ లో ఏదో స్పెషల్ ఉంటది. అందుకని చాలా మంది మెయిన్ టేబుల్ కోసం ఎదురు చూస్తా ఉంటారు. నాలాగా గట్లా అని చెప్పి అందరికి చెప్తలేను, కొందరికి. ఫైనల్ గా అయితే కూర్చున్నాక హరీస్ వచ్చింది. దాని తర్వాత రెడ్ చికెన్, గ్రీన్ చికెన్, దాని తర్వాత స్టార్టర్ లో 3 టైప్స్ ఆఫ్ చికెన్స్ అవన్నీ వేసుకున్నా. గట్టిగా తిన్నా. దాని తర్వాత మన షాదీకా షాన్ కాజుగా బిర్యానీ వచ్చింది. ఇక నా గురించి మీ అందరికి తెలిసిందే కదా. చికెన్ మటన్ గురించి ఆలోచిస్తా ఉంటా. మీ అందరికి ఒక నిజం చెప్పాలా, ఇవన్నీ స్టార్టర్లు చికెన్లు తిన్నాక ఆ కాజుకా బిర్యానీ తింటే హ్యాపీగా అనిపించింది. సుకూన్ గా కిర్రా అటు ఇటు చూడకుండా గట్టిగా అయితే తినేసిన. మీ అందరికి అసలైన విషయం చెప్పడం మర్చిపోయినా. ఇక్కడ నా ఫేవరెట్ అయిన రబడీతో పాటు కుర్బానీకా మీఠా అవి రెండు ఒకటే కప్ లో వేసుకొని కలుపుకొని తింటే చెప్తే మీకు అస్సలు అర్థం కాదు. తినాల్సిందే. ఇక ఫైనల్ గా మన తిండి అయితే కంప్లీట్ అయ్యింది. నేను చిన్నగా బయటికి వెళ్ళి చూసే వరకు బొల్లు వర్షం కొట్టింది. అది చూసినాక కొంచెం సాడ్ గా ఫీల్ అయింది. ఎట్లయితే గట్లనేలే, పెళ్ళి అయితే అయిపోయింది కదా. చలో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లవ్ యూ గైస్.